ఒకరోజు ఒక వ్యక్తి తన స్నేహితులతో ఓడలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. వారి ప్రయాణం మధ్యలో ఉండగా పడవ మునిగిపోవడం ప్రారంభించింది. అందరూ ఈత కొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. ఒక తేలియాడే వస్తువును పట్టుకొని ఈ వ్యక్తి మినహా అందరూ మునిగిపోయారు. బలమైన గాలుల ప్రభావంతో వస్తువు అతన్ని చాలా దూరం తీసుకువెళ్ళింది. అక్కడ మనుషులు, జంతువులు లేని నిర్మానుష్యంగా ఉన్న ఒక చిన్న దీవికి చేరాడు. కొన్ని చెక్క ముక్కలతో, గడ్డితో అతను ఒక గుడిసెను నిర్మించాడు. చాలా రోజులు అక్కడే ఉండి పండ్లు తింటూ తన కొత్త బాధల జీవితానికి అలవాటు పడడం మొదలుపెట్టాడు. రోజులు గడిచే కొద్దీ అతను తన కుటుంబాన్ని ఏ రోజునైనా మళ్లీ చూడాలనే ఆశను కోల్పోవడం ప్రారంభించాడు. రోజు రాత్రి బాగా చలి ఉన్నందున తన గుడిసెకు ముందు నిప్పు పెట్టేవాడు. ఎప్పటిలాగే ఒక సాయంత్రం అతను మంట వెలిగించి నిద్రపోతున్న అతనికి విపరీతమైన వేడి తగలడంతో మేల్కొన్నాడు. మంటలు గుడిసెకి అంటుకున్నాయి. అతను కేకలు వేస్తూ ఏడుస్తున్నాడు. దేవుణ్ణి నిందిస్తూ, అయ్యో దేవా, నన్ను ఇంతగా బాధ పెట్టడానికి నేనేమీ పాపం చేశాను? నన్ను ఈ నిర్జన ప్రాంతానికి తీసుకుని రావడానికి నన్ను నా కుటుంబం నుండి వేరు చేశావు. నా స్నేహితులందరినీ చంపి ఇప్పుడు నన్ను చావు బతుకుల మధ్య ఉంచావు. నేను ఈ బాధలో జీవించి విసిగిపోయాను. మీకు నాపై ఎందుకు ఇంత కోపం? ఆ రాత్రంతా అతను ఏడుస్తూనే ఉన్నాడు. ఆ తెల్లవారుజామున ఒక చిన్న పడవ తన వైపుకు రావడం చూసి ఆశ్చర్యపోయాడు. పడవ ఆగగానే, కెప్టెన్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మీరు కూడా తప్పిపోయారా అని అడిగాడు. కెప్టెన్ బదిలిస్తున్నాడు, రాత్రి మేము మంటలను చూశాము. మరియు అది కాలిపోతున్న పడవ అని మేము అనుకున్నాము. అక్కడ ఉన్నవారిని కాపాడాలని ఇక్కడికి వచ్చాం. మా ప్రయాణం చాలా దూరం ఉన్నందున మేము వెంటనే చేరుకోలేకపోయాము. మేము ఇక్కడికి రావటానికి ఆ మంటలే కారణం అని చెప్పాడు. ఆ వ్యక్తి ఏడుస్తూ మోకాలపై కూలబడి దేవుడిని కన్నీటితో క్షమించమని బతిమాలుతున్నాడు. అతను పడవ ఎక్కి ఇంటికి వెళ్లి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలిసినా? మన సమస్యలను పరిష్కరించడానికి దేవుడు అనేక మార్గాలను, ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని తిరస్కరించాలని ఎప్పటికీ నమ్మవద్దు. దేవుడు మిమ్మల్ని చెడు నుండి దూరంగా ఉంచాలనుకుంటున్నాడు. మీరు బాధపడినా దేవుడిని నిందించకండి. విశ్వాసం, నిరీక్షణ ఉంచండి. దేవుడు మీ పట్ల ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తారు.